మేడ్చల్ జిల్లాలో తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నాడు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీ జవహర్ నగర్ లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కవిత పర్యటనలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జవహర్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డుల వల్ల ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. అంతేకాదు మౌలిక వసతులు లేక ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను ప్రస్తావించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కళాశాల కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు తక్కువనే, మొత్తం ప్రైవేట్ పరం అయిపోయింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది, గంజాయి కడ్డగా మారిపోయింది. మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు. ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ యార్డ్ సమస్య కొంత మేరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది, 2-3 గుంటలు అయిపోయినాయి. అదేవిధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చినాయి, ఆ పెన్షన్స్ ఇప్పుడు పెరగలేదు. అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మినా, నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం, పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టిండ్రు. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు, వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చిన మేము పొద్దున 4,000 మంది ఉన్నారు. 4,000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్గా ఉండి, లేబర్ మినిస్టర్గా ఉండి కనీస మానవ హక్కుల కోసం ఆలోచించాల్సింది, అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం. అందరితో కూడా 58, 59 జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్. ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్? ఎందుకైతే లేవు? ఎట్లా మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు, మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని? ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు? మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం. ఏదైతే 58, 59 కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది, పోరాటం చేస్తుందని. అదేవిధంగా ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ పరిస్థితి అలా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేసుకుంటూ 100ల సంఖ్యలో లారీలు రావడం, కనీసం ఎవరైనా గుద్దితే కూడా లెక్క లేకుండా రోడ్డు పక్కన పడేసుకోవడం, అవన్నీ కూడా మీ దృష్టిలో కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి మారాలి. ఇవన్నీ పోని పక్కకు పెడదాం అనుకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తాయి. మరి ఏంది ఇది? మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళ ట్యాక్స్ కట్టండి, కట్టించుకోండి అంటే కూడా కట్టించుకో